మనం ఆడుతున్నాను ఇండియన్ థెఫ్ట్ అండ్ ఇక్కడ పోలీస్ స్టేషన్ అనేది ఇక్కడే ఉంది అని అంటున్నారు. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎస్ హౌస్. ఓకే ఓకే, పదరా. అరే పోలీసులు పట్టేశారు కరెక్ట్. అరే రివర్స్ వెళ్తున్నాను. అమ్మాయ్యా, సక్సెస్ఫుల్లీ పోయాయి స్టార్స్. ఇప్పుడన్నా సక్రమంగా ఉండాలి. ఎందుకంటే దుమ్ము లేచిపోయే స్పీడ్తో వెళ్ళాను. ఈసారన్నా వెళ్తే కారు పడిందా? అమ్మయ్య, పడలేదు. జస్ట్ మిస్. పడిపోయేది స్టార్. మళ్ళా వేయగాల్సి వచ్చేది వాళ్ళకి. అదే ఇండియన్ బైక్ అయితే వదలరు. బైక్లో వెళ్ళినా కార్లో వెళ్ళినా వదలరు. బట్ దీంట్లో అది ఎందుకంటే ఇది ఇండియన్ మాయ అంటారు దీన్ని. వాట్ ఏమంటారు? ఇండియన్ మాయ. అరే బాయా, వెనకాల స్టాప్ అని రాస్తే సరిపోద్దా బాయా? వెనకాలది స్టాప్ అనాలి బాయా. అమ్మయ్యా, అరే హౌస్ వెళ్ళి. అరే నేను హౌస్ దొంగతనం ఇండియన్ బాయ్ బస్సి. ఇంకో మనిషిని ఎత్తేసేవాడిని, మళ్ళీ వెళ్ళేవాడిని పోలీస్ స్టేషన్కి. అన్నోడు హ్యాండిల్ తిప్పుతున్నాడా అంత పర్ఫెక్ట్గా? అరే తప్పురా నాన్న. ఇండియన్ బైక్లో అసలు ఏముండదు, మ్యాప్ ఉండదు. సో కన్ఫ్యూజ్ అవుతూ వెళ్తాం మనం ఏది అని. అండ్ దీంట్లో కన్ఫ్యూజ్ నథింగ్. అరే ఇలా నొక్కితే అవన్నీ తప్పు చూపిస్తున్నాయి. మళ్ళీ బ్రేక్. ఓకే గాయ్స్, బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంత దూరం వెళ్ళాలి? అంత దూరమా? సైకిల్ నడుపుతున్నారు ఇండియాలో నడిపినట్టు రోడ్ల మీద. అమెరికాలో సైకిల్ అంటే అని మనం రాంగ్ వేలో వెళ్తున్నాం. ఇండియన్ స్టైల్లో అవతలకి వెళ్దాం. ఓకే, సక్సెస్ఫుల్లీ ఇండియన్ స్టైల్లో అయితే వెళ్ళిపోయాం లెఫ్ట్ సైడ్కి. ఇలా వెళ్ళిపోవాలంతే మరి. బికాస్ దిస్ ఇస్ ఇండియా. అమ్మయ్య, బండి చేసుకున్నాం. అండ్ బుల్లెట్ బైక్ ఉంది. అండ్ మీకు ఒక కామెడీ చూపిస్తాను నేను. చూపించబోతున్నాను. అండ్ గ్యారేజ్లో వీడు ఏం వెహికల్ పెట్టుకున్నాడో కింద కమెంట్ చేయండి. నవ్వుతారు నేను చెప్పేది చూసేది. ఇప్పుడు ఏం పెట్టుకున్నాడో చూస్తే మీరు ఇప్పుడు ఖచ్చితంగా నవ్వుతారు. కంట్రోలింగ్ కొద్దిగా కష్టంగా ఉంది, బట్ ఎప్పుడు ఆడే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అన్నోడు స్టీరింగ్ తిప్పుతున్నాడు, దానికి గ్రేటర్ అని చెప్పుకోవాలి మనం. అన్నింట్లో స్టార్స్ పడలే. అమ్మయ్య. అండ్ మన హౌస్ వచ్చేసింది. ఏది మన హౌస్? నా హౌస్ నేనే మర్చిపోయానా? ఇదేనా? ఎక్కడ కొడుతుంది సీనా? ఇండియన్ బైక్లో ఇంత స్పీడ్ వెళ్తే అసలు కార్లు ఉంటాయా? పోవాలా? ఆటోమేటిక్ డోర్. అలెక్సా ఓపెన్ ది డోర్. మనోడు సిమ్ చేస్తాడు. అది
ఓపెన్ గ్యారేజ్. నా మీ సర్ప్రైజ్ అప్పుడే చూపియాను. వీడేం పెట్టుకున్నాడు? గ్యారేజ్లో వీడు సైకిల్ పెట్టుకున్నాడు. కమ్మబుచ్చుడు అని వీడు జీటీఎఫ్ఐలో పుష్ చేసినట్టే పుష్ చేస్తున్నాడు డోర్స్ని. చూడండి. బాబాయ్ 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 ఎక్కడున్నావు బాబాయ్? బాబాయ్ వేర్ ఆర్ యూ గైస్? ఇదిగోండి మన బాబాయ్. మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ నో స్టోన్ కాస్ట్ బిఏ కూడా 1 to 11% యాడ్ బ్రేక్. ఓకే. అండ్ మీకు ఒక ఫన్నీ విషయం తెలుసా? ఇండియన్ బైక్లో ఫోన్లోనే బట్టలు చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఫోన్లో టీవీ ఆన్ చేసుకోవచ్చు. ఇదేనా? నో సిగ్నల్. ఛానల్ 2, ఛానల్ 3 పిక్ ఏ వీడియో. వద్దురా, పిక్ ఏ వీడియో పిక్ చేసుకొని టీవీ చూడొచ్చు. డ్రెస్ చేంజ్ చేసుకున్నా. హెయిర్ వద్దురా బాబు. ఎస్. ఇప్పుడు చూడు. వద్దురా బాబు, గుడ్డోడ్లా ఉన్నాడు. షర్ట్. వీడియోని బట్టలు చేంజ్ చేసుకోవడం చూస్తున్నాడు దొంగవాడు. నెక్క ముద్దు బండానా. వద్దులే, జోబులు కొట్టేసేవాళ్ళ ఉన్నాడు. అరే చూసేవారా? మొత్తం చూసేసావారా? బట్టలు చేంజ్ చేసుకునేది మొత్తం తీసేసాడు. మొత్తం తీసేసుకున్నావు కదరా. ఒక్క నిమిషం, నేను మాత్రం టీవీ ఆన్ చేయాల్సిందే ఈరోజు. పీకే వీడియో. డన్. నో సిగ్నల్. వాట్? పీకే వీడియో నొక్కాను రా నాన్న. అరే నన్నే ఫాలో అవుతున్నాడు ఇందాక నుంచి. ఏందిరా ఇది? అసలు ఫాలో అంటావు దారా, నన్ను ఫాలో అవ్వు. ఆగిపోతున్నాడు చూడండి. ఆగిపోతే నా దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాడు. వెహికల్ ఎక్కుతాడు అనుకుంటున్నా, బట్ ఇండియన్ బైక్లో సించాన్ అయితే ఎక్కడు. ఎస్, ఇండియన్ బైక్లో సించాన్ అయితే ఎక్కడు. దాంతో నా యూట్యూబ్లో చాలా సమస్యలు వచ్చాయి. కారు ప్లీజ్, దండం పెడతా కారు. అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, కారు ఎక్కురా. కారు ఎక్కితే చాలురా, టెన్షన్కి కూడా. అమ్మయ్యా, వీడు ఇంకా వెళ్ళిపోతున్నాడు అనుకున్నా నేను. ఎక్కుతాడా? ఆయా షేర్. అరే బోట్ ఎక్కుతున్నాడు గాయ్స్. అమ్మయ్యా, సరిపోయింది అయ్యా. అన్నా నా ఇల్లుని గుర్తుకుండా అన్నా, కట్టించిందో చక్క ఇల్లు. నీకు శాపం తగులుతుందరా? మేము పెద్ద శాపం పెట్టే నత్తనుకోండి, బట్ నవ్వకండి. రే అల్లుడు, ఊరికి వెళ్దాం రా. ఊరికే ట్రైన్కి వెళ్దాం పారా. ఊరికి ఉంది ట్రైన్ పేరు గుడ్డుడు. అరే అంతేలేరా. అల్లుడు నీకు డ్రైవింగ్ ఇచ్చారు.
రాదే అనేది ఇవ్వాల ఇదిగో అల్లుడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు టికెట్లు పక్కండు. అరే హైదరాబాద్ షుగర్ పేషెంట్ ఏంటి డొల్లు ఉంటున్నావు? అరే వెళ్తున్నావురా మళ్ళీ అన్నా ట్రైన్ అన్నా ఆగన్నా అన్నా నేను కూడా వస్తున్నామన్నా కొద్దిగా ఆగన్నా అన్నా రోడ్డు మీద నుంచి వెళ్తుంది ఇది అన్నా ఆగండి అన్నా కాస్త వాట్ ఫోన్ నుంచి కాల్ వస్తుంది. అన్నా నీకు పుణ్యం ఉంటుంది అన్న. అరే అన్న కొద్దిగా రెడీ అయ్యాను రా. అరే కొండ పిచ్చాడు ఆగరా. అరే ఆగరా అరే ఆగండ్రా అన్నా ఆగండి అన్నా. ట్రైన్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం మనం. ఆగుతాడు ఆడికి వస్తున్నాడు ఇప్పుడు. షార్ట్ కట్లో వెళ్దాం. పాపం వీడు ఉంటాడో పోతాడో నా డ్రైవింగ్కి. బట్ హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. అమ్మ పోలీస్ కేసు పడింది గైస్. దిగు బాబాయ్ దిగు. రా బాబాయ్ నాతోనే రా. అనుకున్నా ఎక్కవని వెళ్తున్నాను ఎక్కవని. వెళ్దామా ఊరికి? వెళ్దామా గాయ్? నీకు ఎక్కడం రావట్లేదు, ఊరికి వెళ్తామంట. మరి నాకేం వచ్చు? ఎక్కరా? అరే వీడికి ఎక్కడం రావట్లేదు కానీ ఊరికి వెళ్ళాలంట. ఇప్పుడు ఆడ వరకు వెళ్ళాలి. ఎట్లన్నా ఎక్కుతాడా లేదో. అసలు ట్రైన్ ఎక్కుతాడా? ట్రైన్ ఎక్కే ధైర్యం ఉందా వీడికి? కామన్ సెన్స్ ఉండాలి మనిషికి. కామన్ సెన్స్ ఉండాలి మనిషికి. కూర్చోవచ్చా? ఏంటేంటో తెస్తుంటారు ఇండియన్ బై వాళ్ళు. దారా ట్రైన్ అయితే ఎక్కేసావు. అదే ట్రైన్ ఎక్కబోతున్నాం. ట్రైన్ అన్నా ఇప్పుడన్నా ఆగన్నా. అన్నా ట్రైన్ అన్నా ఆగన్నా. అన్నా ఆగన్నా. అన్నా ఆగన్నా. ఆగుతున్నా మీకు ఆగుబాబు. సరిపోయింది. వీడికి ఎక్కడం రావట్లేదు. వీడికి. ఎక్కాడు. సరే వాష్రూమ్కి వెళ్దాము. కళ్ళు మూసుకోండి. అమ్మయ్యా అయిపోయింది. ఇంకోసారి వస్తుంది. కళ్ళు మూసుకోండి. టాయిలెట్స్ లేడా? అరే అర్జెంటుగా వస్తుంది. పట్టాల మీద పోసేద్దాం. వీడని ఎగిరిపోతున్నాడు. ఆగరా బాబు. వంటి ఎగిరిపోయాడు. అరే తమ్ముడు బాబా ఎగిరిపోయావు బాబా. ఏంది బాబా ఇది? గైస్ కింద పార్ట్ 2 అని కమెంట్ చేయండి. అప్పుడు నేను ఖచ్చితంగా మా బాబాయ్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తాను. సో యువర్ మిథున్ సైనింగ్ ఆఫ్.